ఇప్పుడు మనం ఎలాగో బేవర్స్ కదా. నువ్వు బొమ్మలతో ఆడతావు, నేను బొమ్మలు గీస్తాను. ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దిస్ ఇస్ క్రియేటివ్. ఓరి బాబోయ్, నువ్వు పెద్ద ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ మరి. మనకేం లెవెల్ 2లో స్ట్రక్ అయిందిరా. నీకు బారక్ ఒబామా కావాల్సి వచ్చిందా? బుజ్జి, ఆ, ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదురా. లక్షల జనం ఉండే ఈ బెంగళూరులో 2-3 ఫొటోస్ పట్టుకొని తిరిగే మనమే ఫూల్స్ ఏమో అనిపిస్తోంది మావా. తను ఈ సిటీలోనే ఉంటుందని గ్యారంటీ ఏం చెప్పు? ఒక గేమ్ మధ్యలో ఆపకూడదురా. మనం గేమ్ ఓడిపోతున్నాం అనుకో, క్లూస్ యూస్ చేయక తప్పదు. మన దగ్గర ఉన్న ఫోటోలే మన క్లూలు. తను ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చేమో, మేబీ ఈవెన్ వైఫ్, మినిమం ఎవరికైనా సిస్టర్ అయి ఉంటుంది. ఇందులో ఏ సినారియో మనకు వర్కౌట్ అవ్వదు. ఒకవేళ నేను తనని కనిపెడితే దానికి నేనేం చెప్పాలి? హే, ఆ రాత్రి మనం ఇద్దరు వర్షంలో కలిసాం, గుర్తుందా? నేను ఎక్కాలనుకున్న ట్యాక్సీలో నువ్వెక్కి వెళ్ళిపోయావు. నీ కెమెరా అప్పుడే నాకు దొరికింది. అందులో ఉన్న ఫొటోస్ అన్నీ నేను డెవలప్ చేశాను. దానివల్ల కష్టపడి నేను స్టాక్ చేసి మరీ నిన్ను కనిపెట్టాను. ఇది ఇంత దూరం వచ్చింది కనుక మనమిద్దరు ప్రేమించుకుందామా? ఒరే చాలరా, పొరపాటున అమ్మాయి కలిస్తే ఇలా మాట్లాడకరా. ఇప్పుడు అర్థమైంది ప్రియాతో ఎందుకు బ్రేకప్ అయిందో. ముందు మనం ఆ పిల్లని కనిపెట్టాలి, తర్వాత ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి నేను చెప్తాను. ఇందుకే నిన్ను అప్పుడప్పుడు వీడియో గేమ్స్ ఆడమని చెప్పేది. స్టెప్ బై స్టెప్ ఇదే పద్ధతే, గేమ్ విషయంలో అయినా గర్ల్స్ విషయంలో అయినా. నిజమే, గర్ల్స్ విషయంలో మన గుమ్మడి తర్వాత ఎవరైనా ఈ బెంగళూరు సిటీలో ఒక విషయం పట్టుకున్నాడంటే ఓ పట్టాను వదలడు. షూట్ ది షోల్డర్. ఓ కళ. ఏంటి, నీ ఫుడ్ వాచర్స్ అన్నీ అయిపోయాయా? నేను నిన్ను కలవడానికి వచ్చాను పులకేత్. కాకపోతే ఈ సమయంలో నాకు సాయం చేయడానికి నువ్వు మాత్రమే ఉన్నావు. నువ్వు ఇచ్చిన ఫుడ్ వాచెస్ లేకపోయి ఉంటే నేను నిన్నేం డిస్టర్బ్ చేయట్లేదు కదూ? ఇది చూడు, ఎంప్లాయీ ఆఫ్ ద మంత్లో నన్ను షార్ట్ లిస్ట్ చేశారు. నాకు ఓటు వేయడానికి వీల్లేని ప్రతి ఎదవకి నేను స్పామ్ పంపిస్తున్నాను. నువ్వు నాకు చేసిన హెల్ప్కి ఒక చిన్న థ్యాంక్స్ చెప్పడానికే వచ్చాను. ఇది మన రాసినాలి కదా. రేవి ఇంకా బతికే ఉన్నాడా? ఇదెవరు? ఆ తర్వాత చెప్తానులే. నిన్ను ఓడించడానికి ఒక సూపర్ ఐడియా రెడీ చేసుకొని వచ్చాను ఇక్కడికి. నన్ను ఓడించడానికే? ఒక కొత్త ఫీచర్, ష్యూర్ షాట్ హిట్ అవుతుంది. ఎడిటర్ని కూడా ఇంప్రెస్ చేసే ఐడియా. ఏంటిది? హిడెన్ బెంగళూరు. మన సిటీ సప్లిమెంట్కి సరిపోయే ఒక కాన్సెప్ట్. బెంగళూరు సిటీలో అంతగా ఫేమస్ అవని కొన్ని ఫొటోస్ని మనం పబ్లిష్ చేస్తాం. వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసే రీడర్స్ నుంచి ఒక విన్నర్ని అనౌన్స్ చేస్తాం. ఎలా ఉంది? ఏదేమైనా నా జాబ్ నాకు వచ్చింది, అందుకే ఈ ఐడియా నీకు ఇస్తున్నా. వాళ్ళ ఫేస్లో బ్లడ్ చేసి పెడితే చాలు, స్థలాల డీటెయిల్స్ నీకు మెయిల్ చేస్తాను. ఇదేనా నీ సూపర్ ఐడియా? ఇదేమంత గొప్ప ఐడియా కాదు, ఓకే. నీ ఐక్యూ లెవెల్ బట్టి చూస్తే ఇదే ఎక్కువ. పర్వాలేదులే, నేను ఒకసారి ఆలోచించి చూస్తాను. నేను సబ్ ఎడిటర్కి ఈ విషయం చెప్పాను, తనకి ఐడియా బాగా నచ్చింది. నువ్వు ఎడిటర్ని కన్విన్స్ చేయాలి. ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్ నువ్వే పులకేత్. నేను బయలుదేరుతాను. ఆల్ ది బెస్ట్. పోరా బుర్ర తక్కువ యాదవా. నా జీవితాన్ని మార్చేస్తుంది.